వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి మండల కేంద్రంలో పోలీసుల మార్చ్ పాస్ట్. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మదిరాలో సైకో హల్చల్, ఇంట్లోకి దూరే ప్రయత్నం చేసిన సైకో, భయభ్రాంతులకు గురైన ప్రజలు. కోర్టులో ఏసీబీ దాడులు, ఏసీబీ వలలో మరో 2 అధికారులు. ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసిన నార్కోటిక్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధి వైపు కర్నూలు అడుగులు. దినదిన అభివృద్ధి చెందే దిశగా ఉమ్మడి కర్నూలు జిల్లా అడుగులు పడ్డాయని పారిశ్రామికవేత్తలు, బిల్డర్సు, వ్యాపారులు కర్నూలు పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని 25% పెట్టుబడులు పెడితే 75% రాబడి ఉంటుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపట్టి నాగరాజు, రాజ్యసభ మాజీ సభ్యులు వెంకటేష్, కేట్రాయి సిబ్బంది, వ్యాపారులు, బిల్డర్స్ చెబుతున్నారు. కర్నూలు నగరంలోని ఎస్సీ, బీసీ కళాశాల మైదానంలో క్రేడ్ హై ప్రాపర్టీ బిల్డ్ టెక్ షో 2వ రోజు ఆకర్షణీయంగా అతిథులతో కొనసాగింది. సరే అది కదా సార్ అట్లనే పోండి సార్. ఒక్క నిమిషం సార్, పైకి వెళ్ళండి. క్రేడియా బిల్డర్స్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు. ఇది కర్నూలులో చేస్తున్నారు. ఇది కర్నూలులో చేసిన మెగా ఈవెంట్ మాదిరిగా ఏదో బాంబేలోనో ఢిల్లీలో చూసినట్ల ఈ బిల్డర్స్ అంతా చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పక్కనే ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పట్టణంలో కూడా బ్యూటిఫుల్ మళ్ళీ కాంప్లెక్స్లు నిర్మించడం, అలాగే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేటట్ల ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ దగ్గరలో ఉన్నట్ల ఇండ్లు కట్టివ్వటం, ఆ మోడల్ హౌస్ ప్రజెంటేషన్ చేసి మేము ఉన్నాము అని రూల్స్ ప్రకారం కట్టించి లీగలైజ్డ్ ప్రాపర్టీ తీసుకొచ్చి చక్కగా అందరికీ జాగ్రత్తగా ఆధ్వర్యంలో నేరా యాక్ట్ ప్రకారం ఆధ్వర్యంలో ప్రకారం అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము ఏం చేస్తాం, మేమేం చేయబోతున్నాం అని చెప్పేసి క్లియర్ కట్గా అక్కడ దాదాపు 60 సంస్థలు ఇక్కడ అంత షో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎస్పెషల్లీ ఈ కర్నూలు మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ కాబోతుంది. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కర్నూలు మీద ప్రత్యేక చొరవ పెట్టి దీనికి సపరేట్గా ప్రణాళిక ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా 2 విషయాలు చెప్తాను మీకు. అంతా కర్నూలు ఏ విధంగా డెవలప్ కావాలని నేను చెప్తాను. జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం నేను అనంతయ్య గారు వెంచర్ పక్కన ఉన్నటువంటి సాయిబాబా, బాలసాయిబాబా దగ్గర ఉన్నటువంటి 23 ఎకర్స్ ఆల్మోస్ట్ దాన్ని స్టేడియంగా మార్చబోతున్నారు. క్రికెట్ స్టేడియం అయితేనేమి, దాంట్లో హాకీ అయితేనేమి, అన్ని రకాలుగా ఒక 4-5 స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్ ఉంటారు. అది కూడా దాంట్లో ఏమైందంటే రేపు 7వ తారీఖు 30 రోజులు ఈరోజు నుంచి కరెక్ట్గా 1 వీక్ టైం పెట్టుకోండి. 7వ తారీఖు అంతా నెక్స్ట్ మంత్
మనకు రఫ్ ప్రింట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక 4 to 5 months అంతా ఏర్పాట్లు అయిపోతుంది. అన్ని ఆల్మోస్ట్ అకామిడేషన్ అంతా ఏర్పాటు అయిపోతుంది. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి చైర్మన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి కేసీఆర్ చిన్ని గారు వచ్చి సందర్శించడం జరిగింది. కేసీ భరత్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు అయితేనేమి మేమైతేనే అందరూ సందర్శించి దాని ప్రణాళికలన్నీ ఒక వారం ఏర్పాటు చేయబోతున్నాం. ఒక 4 days తర్వాత విజయవాడ అంతా ప్రణాళికలు అందించబడతా ఉంది కాబట్టి అక్కడ ఆ విధంగా డెవలప్ అవుతాయి. ఇక రెండో విషయం, ఈ వెంచర్లన్నీ ఇక్కడ ఇంత మొత్తం ఇక్కడ ఇచ్చేసారు. కర్నూలు ఏ విధంగా డెవలప్ అవుతుంది నేను 3 అంశాలు చెప్పేస్తాను. భారతదేశ వ్యాప్తంగా పారిశ్రామికంగా ఈ కర్నూలు ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి 13 పాయింట్లు ఇచ్చారు. 3 పాయింట్స్ అంటే పారిశ్రామిక కేంద్రాలు. దాంట్లో 13లో మన కర్నూలు ఒకటి సెలెక్ట్ అయింది, కోరవగల్ ప్రాంతం. ఎందుకంటే దీంట్లో బెనిఫిట్ ఏమంటే మనకు దాదాపు ఇప్పటికే 2,800 కోట్ల రూపాయలు డిపాజిట్ అయిందని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఈ కూటమి ప్రభుత్వంలో. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, డెవలప్మెంట్ అనేది వేదికగా వెళ్తున్నది. ఇది ఒక అంశం. ఆ 2,800 ఎకరాలు ఏదో తీశారు కదా, 2,800 కోట్లు ఇచ్చారు కదా, అట్లా ఉంటుంది. అందుకే లేదు కదా, అంత ఫండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు టెండర్లు వేస్తూ ఉన్నారు. రైల్వే అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, ఇరిగేషన్ అయితే అక్కడ వాటర్ స్పెషలిస్ట్ ఇస్తూ ఇప్పుడు మనకు ఎమర్జెన్సీగా రోడ్ల హబ్ ఒకటి ఇంకా 10 రోజుల్లో జస్ట్ 10 daysలో శంకుస్థాపన జరగబోతారు. 116 ఎకరాలతో ఫస్ట్ ఫేజ్ రోడ్ల హబ్. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల గోదావరి తీరాన ఉన్న మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి డాక్టర్తో మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి అతి త్వరగా పరిష్కరించాలని ఆదేశించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఎమ్మెల్యేతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిన్న బ్లాక్ నేను ఆయనకి కాలేజీ రోడ్ వచ్చినట్టే తెలుగుదేశం నాయకుడు సోమిశెట్టి జగన్పై ప్రత్యక్ష మాటల దాడి చేస్తూ ఇడ్లీ వడ అంటూ జగన్ కారు కూతలు కూస్తున్నాడు. విశాఖ ఐటీ పార్కులో 3.5 ఎకరాల 1 కోటి చొప్పున, అలాగే మరో చోట 56.30 ఎకరాలు 50 లక్షల రూపాయల చొప్పున ఉర్సాకు కేటాయించారు. ఇది తెలుసుకోకుండా బెంగళూరు యాలహంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి సొల్లు కబుర్లు చెప్తూ జగన్ ప్రజలు మోసం చేస్తున్నాడు అంటూ విరుచుకుపడ్డారు. ఓవరాల్ గా 6 లక్షల చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ కంటికి కనపడటం లేదా? ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్ గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భూములు ఉచితంగా ఇచ్చి, అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా
రూపాయి ఇడ్లీ వడ మంచి పరిశ్రమ వస్తుంటే పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమి ఇస్తారా అని మాట్లాడినాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. 3 ఎకరాల 50 సెంట్లు ₹1,00,00,000 ఐటీ పార్క్ కి, దాంట్లో 3.5 ఏకర్స్ ₹1,00,00,000, 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే, తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు, ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, SC/ST సబ్ ప్లాన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు, ఒక ఇరిగేషన్ వ్యవస్థ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు, పంచాయతీలు, చిన్న పంచాయతీలు, అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి తమరు మాట్లాడతారా? మద్యం తాగిస్తానని చెప్పేసి అప్పులు తీసుకున్న వాళ్ళు తమరు మాట్లాడతారా? నాకు అర్థం కావటం లే. అయితే ఇప్పుడు ఏంటంటే మైనింగ్ లో ఈ నెల 26న జరిగే హలో బీసీ చెలో ప్రొద్దుటూరు సభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ కర్నూలులో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఎంతో న్యాయం చేస్తున్నాయని మీడియా సమావేశంలో తెలిపారు. బీసీల రాష్ట్ర సదస్సుకు జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొంటున్నారు. బీసీలకు కులగణన చేపట్టినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 24% రిజర్వేషన్ నుంచి 34% పెంచడం శుభ పరిణామాన్ని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్కలమిట శ్రీనివాసులు, మద్దిలేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అది 147 కిలోల గాంజాని సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము ఇచ్చినటువంటి మా డైరెక్టర్ సందీప్ శాండిలో సార్, తర్వాత డిఐజీ అభిషేక్ మాన్ సారు, మా ఎస్పీ గారు రూపేష్ సార్ అండ్ సీతారాం సార్ల యొక్క సూచనల ప్రకారము ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో 1908, తర్వాత 8712617111 ఈ నెంబర్ల ద్వారా పబ్లిక్లోకి వెళ్ళిపోవటం, మీ ద్వారానే వెళ్ళిపోయిన పబ్లిక్. ఆ పబ్లిక్లోకి వెళ్ళిపోయినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారానే మాకు ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎస్ఐ రాజు గారు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఉండగా వారికి ఒక నమ్మదైన సమాచారం వచ్చింది. ఆ నమ్మదైన సమాచారం ఏంటంటే, ఒక ట్రాక్టర్ యందు ఆంధ్ర లంబసింగ్ నుండి ఒక ట్రాక్టర్లో ప్రమాణంగా ఒక 200 కిలోల గాంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. అది ఇక్కడైతే రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ ట్రాక్టర్ డ్రైవర్ అనారోగ్యం ఉంది, నేను అక్కడ రాలేకపోతున్నానంటే, రిసీవర్స్ ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే గాంజాయి తెప్పించుకుంటున్నారో అందులో మెయిన్ పర్సన్ గుగులోతు భాస్కర్, ఇతనికి 38 ఇయర్స్ ఉంటాయి. ఇతని అసోసియేట్స్ కేతవత రాము మరియు కొర్ర వినోద్ కుమార్, వీరు ముగ్గురు కలిసి శ్రీనివాస్ ఏదైతే ట్రాక్టర్ తీసుకొస్తున్నాడో ఈ ఖమ్మం అవుట్స్కట్స్ నుండి బయలుదేరి ఈరోజు 10 గంటల తర్వాత వరంగల్ మీదుగా హైదరాబాద్ పోవచ్చు అనే ఒక నమ్మదైన సమాచారం ఉన్నది. ఆ సమాచారంలో భాగంగానే రాజు ఎస్ఐ గారు మా ఇమ్మీడియట్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రవీంద్ర గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సరే NDPS యాక్ట్ ప్రకారము మీరు పోయి అక్కడ ఉండేసేసి వాళ్ళని పట్టుకోండి అనేది సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారము మా సిబ్బందితో పాటుగా ఎస్ఐ రాజు మన వరంగల్ అవుట్స్కట్స్ ఉన్నటువంటి
ఉరుసుకుంట దగ్గర మాట వేసి ఉండగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ట్రాక్టర్ మరియు ఆ ట్రాక్టర్కు పైలట్గా స్విఫ్ట్ కార్ వస్తూ ఉంది. ఆ స్విఫ్ట్ కార్ని చూసి ఇన్ఫర్మేషన్ మీద సిబ్బందితో నడుపుకొని ఆ ట్రాక్టర్ ట్రాలీ కింద ఏదైతే ట్రాలీ అడుగు భాగన దాన్ని ఒక స్పెషల్గా అర్రలు ఏర్పాటు చేసేసి దాన్ని వర్షం పేర్చుకొని గాంజాయి తీసుకురావడం. ఆ తెచ్చిన గాంజాని సీజ్ చేసి లెక్కిస్తే రమారమ్మే 210 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. 210 కిలోల గాంజాయికి 1,05,00,000 రూపాయల విలువ గల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు సీజ్ చేసి 4 నిందితులను కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసినాము. అందులో 4లో గుగ్లోత్ భాస్కర్ అనే అతను నెంబర్ 1, కెతావత్ రామ్ నాయక్, కొర్ర వినోద్ కుమార్ మరియు విరోధుల శ్రీనివాస్ అనే అతను ఆంధ్ర నుండి ట్రాక్టర్ ఖమ్మం వరకు తీసుకున్నాడు. అక్కడ నుండి వీళ్ళు 4 కూడా ఒకటిగా ఏర్పడేసేసి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఉసుగుట్ట వద్ద ఈ ట్రాక్టర్ను ఆపటం, ఈ గాంజాయి సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయి సీజ్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి, ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నటువంటి మా రవీందర్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ శ్రీకాంత్, రాజు, మొగిలి, మా సిబ్బంది రాజు, హెడ్ కానిస్టేబుల్స్ సోమలింగం, తర్వాత నిరంజన్ అండ్ రంగయ్య సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఈ అందరికీ కూడా రివార్డుల కోసము మా డైరెక్టర్ గారికి వీళ్ళ పేర్లను ప్రపోజ్ చేసి తగిన రివార్డు కూడా వీరికి ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మళ్ళొకసారి మీ అందరికీ కూడా మాకు మనం ఏంటంటే ఏ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో 1908 మరియు 8712671111 ఇది డైరెక్ట్ మా కంట్రోల్ రూమ్కి వెళ్తుంది, డైరెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తుంది. ఈ నెంబర్లని అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ నా యొక్క నెంబరు 8712661711 ఈ అన్నిటి కూడా పబ్లిక్లోకి 11 and 42 కూడా మా ఇన్స్పెక్టర్ నెంబర్ ఇవన్నీ పబ్లిక్లోకి వెళ్ళిపోతే ఇంకా కొంత మనకి ఇన్ఫర్మేషన్ రావటము, అయితే ప్రభుత్వము మన రాష్ట్రం నుండి ఎలాంటి కాంట్రాబ్యాండ్ అంటే మత్తు పదార్థాలని రాకుండా ఎరాడికేట్ చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉందో, ఒక సంకల్పంతో ఉందో, ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చేందుకు మేము ప్రభుత్వం నుండి అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి పనిచేస్తే ప్రభుత్వ ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా మన యువకులను, మన పిల్లల్ని, స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్ విద్యార్థులు ఉంటో వాళ్ళందరినీ కూడా మనం కాపాడే వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్లని పబ్లిక్లోకి బాగా ప్రాచుర్యం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ మా ఆఫీసర్స్కు కూడా మా ఈ చాక్టిక్గా పనిచేసి పట్టుకున్న వాళ్ళ పేర్లని తగిన రివార్డు పంపించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పలు గ్రామాల్లో అకాల వర్షాలకు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలువురు రైతులు చేతికొచ్చిన పంటను నోటికి అందకుండా చేసింది వర్షం అంటున్నారు. దీంతో సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో గత 3 రోజుల కురిసిన వర్షానికి వాళ్లకు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం మొక్క మొలిచిపోయింది. మొక్కకొచ్చిన ధాన్యం దేనికి పనికిరాదంటున్న మాధవపట్నంలో పలు రైతులు, ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న మాధవపట్నం రైతులు. అరెకరం అంతా కూడా నాశనం అయిపోయింది. నగతా బిచ్చుకుని చేస్తున్నారు పోతున్నాను. దాని మొట్టే మళ్ళీ అక్కడే దీని మొట్టే
మీరేనండి రైతు? సార్ ఇది ఎన్ని కొంచాల భూమి నుంచి తెచ్చుకున్నారు, లేకపోతే ఎన్ని ఎకరాల నుంచి తెచ్చుకున్నారు? ఈ ధాన్యం నూర్చిన ధాన్యం ఇక్కడ తెచ్చి ఆరబెట్టారా? నూర్చిన ధాన్యం మిషన్ మీద కోసి తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబెడుతున్నాం. ఇదేమో 4 ఎకరాలన్నర పంట అది. అయితే ఈ వాతావరణం అనుకూలించగా కోసిన తర్వాత వెంటనే రాసి ఇచ్చిన తర్వాత వర్షం మొదలైపోయింది. దీన్ని ఆరబెట్టుకోవడానికి అవకాశం లేదు. తర్వాత దీన్ని ఏ విధంగా చేయాలన్న దాని గురించి కూడా అవకాశం లేదు. కానీ కొనుగోలుదారులు ఎవరో రావడం లేదు. తర్వాత ఈ వాతావరణం అనుకూలించిన తర్వాత దీన్ని మళ్ళీ ఏదైనా కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే అప్పటి వరకు రైతు పని అడుగుగట్టే పద్ధతిలోనే ఉన్నది. ఇప్పుడు మొక్క వచ్చేసింది కదండి, ధాన్యం తడిసిపోయి మొక్క వచ్చేసింది కదా, అది అమ్ముకోవడానికి పనికి వస్తుందా, లేకపోతే మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? అది అమ్ముకోవడానికనే చేసాం. కానీ కొనుక్కుని ఎవరు రాకపోతే దాన్ని మళ్ళీ ఏదో మరి దానాకో దేనికో ఆడించుకుని ఏదో చేసుకోవాలి తప్ప కానీ దానికి ఉపయోగం ఏం లేదు కదండి. మొత్తం ఎంత నష్టపోయి ఉంటారు మీరు? మేము ఇంచుమించులోని మేము 4 ఎకరాల మీద ఇంచుమించులో ₹1,00,000 లాస్ అయిపోయాం. గత ఈ 3 రోజుల నుంచి వర్షం వచ్చింది కదండి, 3 రోజుల నుంచి వర్షం వచ్చిన వర్షానికి నానిపోయిందా, లేకపోతే మనకు సేలో ఏమైనా ఇబ్బంది లేదండి. పొలంలో తీసుకొచ్చి రోడ్డు మీద వేసిన తర్వాత మరుసటి రోజు నుంచే నైట్ నుంచే వర్షం మొదలైంది. అప్పటి నుంచి చూసుకోలేదు, ఈ రోజే తీశారు? ఈ రోజు ఖాళీ ఇచ్చింది కాబట్టి తీసామండి. నిన్న తీసాం కానీ మళ్ళా ఆరబెట్టడానికి అవకాశం లేక. సార్ మీ పేరు, ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు? నా పేరు సూరంపూడి వెంకటరమణ అండి. నేను మా సొంత పొలమే అండి, 4 ఎకరాలన్నర. ఓకే. ఈ 4 ఎకరాలన్నర మేము 2 అన్నదమ్ములు అండి. 2 అన్నదమ్ములది ఈ పొలం. ఓకే. మీడియా సంస్థలు ఎంత కాపాడదామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా కూడా చేయొచ్చా అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే, ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే, ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా? ఇదే కేసీఆర్ గారి పేరుంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది సంబరాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాసేటోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడి కాపాడుతున్నారు. వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఎన్ని చేసినా, ఎంత గింజుకున్నా, ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా, ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది. ఈయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి, ఈయనతను ఏం కాదు అని అర్థమైంది. కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి. లేకపోతే సోషల్ మీడియా ఉంది, మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి. తెలియదు ఇక మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు, మేము రాయకపోతే వార్తనే కాదు, మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా వాస్తవాలు చెప్తున్నాం. మీకు అబద్ధం అనిపిస్తే నేనేం చేయాలి? కానీ చాలామంది రాస్తలేరు, మరి ఏం చేయాలి? మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా, ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా. కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ. పాణ్యం నియోజకవర్గంలో ధ్వంసాల పర్వం. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓవైపు విగ్రహాల ధ్వంసం, మరోవైపు శిలాఫలకాల ధ్వంసాలకు పాల్పడుతున్న వైనం కొనసాగుతుంది. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ మండలంలో ఈ ధ్వంసాల పర్వం జరుగుతుంది. గడ్డివేంలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తాడుతో లాక్కెళ్లిన సంఘటన, పూడిచెర్ల బస్టాండ్ సమీపాన కొండపై వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం జరిగిన సంఘటన, తర్వాత నన్నూరులో మార్చి 14న 5 లక్షలతో రోడ్డు నిర్మాణ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసాల పర్వం కొనసాగితే ఘర్షణలకు చోటు చేసుకుంటుందని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం నడిపల్లి ఆర్సీఎం చర్చి పక్కన ఏలూరు నుండి చింతలపూడి ఎస్ఎల్ఓడ్తో వెళ్తున్న మినీ వ్యాన్ మోటార్ సైకిల్పై వెళ్తున్న నడిపల్లి గ్రామానికి చెందిన జువ్వారపు లక్ష్మణుని అతివేగంగా ఢీకొనడంతో
చేతికి తలకు బలంగా గాయాలు అయ్యాయి. అదే సమయంలో అక్కడున్న వ్యక్తులు గాయపడిన వ్యక్తిని ఏలూరు హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు వెళ్తుంది ఏలూరు నుంచి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.